Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి ఆన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్, అలాగే గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today. So this particular article is talking about సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్. వర్క్ ప్లేసెస్లో ఉమెన్ ఇప్పటికీ సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. సో దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇష్యూస్ అండ్ దాంతోపాటు దానిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా చెప్తాను, అటెన్షన్ పే చేసి వినండి, మీకు చక్కగా క్లారిటీతో అర్థమవుతుంది, మీరు చక్కగా అర్థం చేసుకుంటారు కూడా ఈ ఆర్టికల్ని. ఓకేనా? బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతిదీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కానీ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ 2023 వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో దీని యొక్క అడ్మిషన్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ఫీజు కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయలు మీరు ఒకేసారి పే చేయక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా పే చేయొచ్చు. అండ్ 1వ తారీఖు నుంచి దీని యొక్క ఫీజు 35,000 రూపాయలు అవుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ కోర్సులో భాగంగా సిలబస్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో కోర్స్ అనేటటువంటిది క్లాసులు అనేవి ఉంటాయి. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా మీకు యూపీఎస్సీ గురించి ఏం తెలియకపోయినా, సిలబస్లో ఏ టాపిక్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. క్లాసెస్ అన్ని చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తానమ్మా, సో దట్ మీకు బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా ఇది అడ్మిన్ నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేసైనా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇది నా నెంబరు, డైరెక్ట్గా నాతో మాట్లాడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అవ్వండి. 25,000 రూపీస్కి జాయిన్ అవ్వచ్చు. 1వ తారీఖు నుంచి ఫీజు 35,000 రూపాయలు అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి. So first up, what exactly is the context of this particular article? సుప్రీం కోర్టు రీసెంట్గా తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, దేర్ వర్ సీరియస్ ల్యాప్సెస్ అండ్ అన్సర్టైనిటీ రిగార్డింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఆఫ్ 2013. ఇట్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ పాష్ యాక్ట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఏదైతే ఉందో అది 2013లో భారత పార్లమెంట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? వర్క్ ప్లేసెస్లో ఉమెన్ ఎదుర్కొంటున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేందుకు, ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడుతున్నారో వాళ్ళని శిక్షించేందుకు అనమాట. బట్ కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఏముంది, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్లో చాలా అన్సర్టైనిటీ అనేటటువంటిది ఉంది, గందరగోళం ఉంది, అండ్ సీరియస్ ల్యాప్సెస్ అండ్ గ్యాప్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అంటే ఎఫెక్టివ్గా ఈ చట్టం అనేటటువంటిది ఇంప్లిమెంట్ కావట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మీ అందరికీ తెలుసు, ఉమెన్ ఫార్మ్స్ ఏ వల్నరబుల్ సెక్షన్ ఇన్ ద సొసైటీ. మన సమాజంలో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీడిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే ఉమెన్ ఆర్ ఆఫెన్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ ద సొసైటీ. ఉమెన్ ఎప్పుడు దోపిడీకి, ఉమెన్ ఎప్పుడు వివక్షకు కూడా గురవడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? ఇన్ ఆల్ ద కేసెస్, ఈవెన్ వర్క్ ప్లేసెస్లో జెండర్ ప్యారిటీ అనేటటువంటిది అచీవ్ చేయాలి. జెండర్ ఈక్వాలిటీ, ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ అనమాట. జెండర్ ప్యారిటీ అచీవ్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎన్జిఓస్ కానీ, ప్రెజర్ గ్రూప్స్ కానీ, ముఖ్యంగా ఉమెన్ ఆర్గనైజేషన్స్ చాలాసార్లు తమ వాయిస్ని రైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. బట్ ఇప్పటికీ ఈవెన్ ఎట్ ద డాన్ ఆఫ్ 21st century, 21వ శతాబ్దం రావడం అనేది జరిగింది. అండ్ వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇంటర్నెట్ అనేటటువంటిది ముందుకెళ్తుంది. అండ్ ఉమెన్ కూడా వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నారు. స్పేస్ రీసెర్చ్లోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో కూడా తమదైనటువంటి ముద్ర వేయడం అనేటువంటిది జరిగింది. బిజినెసెస్, ఆంటర్ప్రెన్యూర్స్గా కూడా వాళ్ళు చాలా బాగా రాణిస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. బట్ కానీ ఇప్పటికీ వర్క్ ప్లేసెస్లో ఉమెన్ చాలా చాలా చాలా
సెక్షువల్ హెరాస్మెంట్కి డిస్క్రిమినేషన్కి ఎదుర్కొంటున్నారు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మగవాళ్ళు ఏదో ఒక రూపేణ ఉమెన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడుతున్నారు. ఏదో వెర్బల్లీ అయినా పాల్పడుతున్నారు, లేదా ఫిజికల్లీ అయినా పాల్పడడం అనేది జరుగుతుంది. బట్ ఈ పర్టిక్యులర్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఆన్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్, దీన్ని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి 2013లో భారత పార్లమెంటు ఒక కాంప్రహెన్సివ్ యాక్ట్తో, ఒక చట్టంతో రావడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ చట్టం యొక్క ఈ పాష్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ ఏదైతే ఉందో, దిస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఆనవాళ్ళు ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. 1997లో ద ఫేమస్ విశాఖ కేసు ఏదైతే ఉంటుందో, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు ఏదైతే ఉందో, దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఆ సమయం నాటికి వర్క్ ప్లేసెస్లో ఉమెన్ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ని కాంట్రడిక్ట్ చేయడానికి, సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సిగ్నిఫికెంట్ చట్టం, ఒక కాంప్రహెన్సివ్ లా అనేటటువంటిది లేదు. అది చాలా దురదృష్టకరం అని చెప్పడం అనేది జరిగింది. సో అలా చెప్తూ విశాఖ గైడ్ లైన్స్ అనేటటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. అంటే వర్క్ ప్లేసెస్లో ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురి కాకుండా మహిళల్ని కాపాడడానికి ఈ మార్గనిర్దేశకాలు ఫాలో అవ్వాలి ప్రభుత్వాలు కానీ లేకపోతే కంపెనీలు కానీ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఫైనలీ ఇన్ ద ఇయర్ 2007, 2007లో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ బిల్ ఏదైతే ఉంటుందో, అది అప్పటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే దానికి తర్వాత చాలా సవరణలు అనేటువంటి జరిగినాయి. సెలెక్ట్ కమిటీస్కి వెళ్ళడం అనేది జరిగింది. పార్లమెంటరీ కమిటీస్ వాటిని కంప్లీట్గా డెలిబరేట్ చేయడం అనేది జరిగింది. ఆ చట్టంలో ఎలాంటి మార్పులు చేయొచ్చు, ఆ బిల్ ఏదైతే ఉంటుందో అది ఎలా ప్రవేశపెట్టొచ్చు అనేటువంటి విషయాల మీద ఫైనల్లీ ఇన్ని డెలిబరేషన్స్ తర్వాత, చర్చల తర్వాత డిసెంబర్ 2013, 2013లో మొత్తానికి ఈ పాష్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది పాస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు సడన్గా తీసుకురావడం అనేది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నీడ్ ఫర్ దిస్ యాక్ట్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో అరౌండ్ ఫ్రమ్ 2004 నుంచి 2013 మధ్యలో ఇండియాస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది ర్యాంపెంట్గా పెరగడం అనేది జరిగింది. సిగ్నిఫికెంట్ ఎకనామికల్ గ్రోత్ ఏదైతే ఉందో అది మనం చూసాం. ఈవెన్ 2008 ఎకనామిక్ క్రైసిస్ యొక్క ప్రభావం కూడా ఇండియన్ ఎకానమీ మీద చాలా తక్కువ మాత్రమే పడ్డం అనేది జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా గ్రో అవుతూ ఉండడం అనేది జరిగింది. సో ఇండియా ఒక ఎకనామికల్ సూపర్ పవర్గా, ఒక ఎమర్జింగ్ ఎకనామిక్ పవర్గా ఎదుగుతున్నప్పుడు, సో ఒక ఎకనామిక్ పవర్ కావాల్సినటువంటిది ఏంటి, రిసోర్సెస్ అనేటటువంటివి కావాలి. రిసోర్సెస్ అన్ని రకాల రిసోర్సెస్ కావాలి, లైక్ ఫినాన్షియల్ రిసోర్సెస్ కావాలి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే ఉందో అది విచ్చలవిడిగా లోన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఆ టైంలో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎకానమీ డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్రీగా లోన్లు ఇచ్చినాయి. తర్వాత అదంతా మళ్ళీ బ్యాంక్స్ పీకల మీదకి రావడం అనేది జరిగింది. ఏం చేసిన ఈ కంపెనీస్ అన్ని చేతులు ఎత్తేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అండ్ దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి. హ్యూమన్ రిసోర్సెస్ అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఓన్లీ మేల్ వర్కర్సా, ఫీమేల్ వర్కర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దిస్ ఎకానమిక్ సిస్టంలోకి అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కన్సంప్షన్ ప్రాసెస్లో ఉమెన్ని కూడా ఈక్వల్గా ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి కాన్సెప్ట్స్తో కూడా అదే సమయంలో ముందుకు రావడం అనేది జరిగింది. మిలీనియల్ డెవలప్మెంట్ గోల్స్ వీటన్నింటిలో ఇంక్లూజివ్ గ్రోత్, జెండర్ ప్యారిటీ, జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటిని ఒక ఎజెండాలుగా ముందుకు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ సమయంలో ఉమెన్ ఎందుకు ఈ పర్టికులర్ వర్క్ ప్లేసెస్ వర్క్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, ఈ పర్టికులర్ ఎకనామిక్ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు అంటే గవర్నమెంట్కి తెలిసింది ఏంటి అంటే దే ఆర్ వెరీ అప్రహెన్సివ్ అబౌట్ దేర్ స్టేటస్ ఇన్ ద వర్క్ ప్లేస్లో వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతారేమో అని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళకి ఉద్యోగాలకు పంపించకపోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. సో వర్క్ ప్లేసెస్లో వాళ్ళని సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి కాపాడడానికి ఒక చట్టం అనేటటువంటిది ఉంటే మనం సొసైటీలో ఒక ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. తద్వారా ఉమెన్ కూడా ఎకనామిక్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బెటర్ హ్యూమన్ రిసోర్సెస్ ఎకనామిక్ సిస్టంలో యాక్టివ్గా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుందో తద్వారా కంట్రీ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పి అప్పటి ప్రభుత్వాలు అనుకున్నాయన్నమాట. అకార్డింగ్ టు పోస్ట్ యాక్ట్, దిస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ ఇంక్లూడ్స్ యాక్ట్స్ సచ్ యాజ్ ఫిజికల్ కాంటాక్ట్, ఉమెన్తో ఫిజికల్ కాంటాక్ట్లోకి వెళ్ళడం వాళ్ళ ఇష్టం లేకుండా, సెక్షువల్ అడ్వాన్సెస్ అంటే వాళ్ళని సెడ్యూస్ చేయడం ఇలాంటివి, లేకపోతే వాళ్ళ మీద ఫిల్దీ అండ్ విటీ జోక్స్ ఏవైతే ఉంటాయో ప్లే చేయడం, ఇవన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తాయి. డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, సో నువ్వు ఒక పని చేస్తే నేను నీకు ప్రమోషన్ ఇస్తాను ఇలాంటివి చెప్పడం, మేకింగ్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్, సెక్షువల్ రిమార్క్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం, అందంగా ఉన్నామని చెప్పడం వేరు, వేరే విధంగా చెప్పడం వేరు, అవునా.
రైట్. షోయింగ్ పోర్నోగ్రఫీ, వాళ్ళకి పోర్నోగ్రఫీ కానీ లేకపోతే బూత్ మెసేజ్లు అనేవి పెట్టడం కానీ, ఆర్ ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్, వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్ కండక్ట్ ఆఫ్ ఏ సెక్షువల్ నేచర్. వెర్బల్ అవుతుంది, నాన్ వెర్బల్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది. నోటితో నువ్వు ఏదో విధంగా తప్పుడు మాటలు మాట్లాడచ్చు, నాన్ వెర్బల్గా ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఒక సైకిల్ చేయడం కానీ తప్పుగా, ఇవన్నీ కూడా ఏం రావడం అనేది జరుగుతుంది, సెక్షువల్ హెరాస్మెంట్ కింద రావడం అనేది జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం, దట్ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, రెగ్యులర్ ఎంప్లాయీసా, టెంపరీ ఎంప్లాయీసా, కాంట్రాక్చువల్ ఎంప్లాయీసా, అడ్హాక్ ఎంప్లాయీస్ అండ్ అడిషనల్ ఎంప్లాయీస్, డైలీ వేజ్ వర్కర్స్, సంబంధం లేదు, దే కెన్ సీక్ రెడ్రెసల్ టు సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఒకవేళ వర్క్ ప్లేస్లో వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ ఎదురైతే, ఒక సెక్షువల్ హెరాస్మెంట్కి వాళ్ళు గురైతే తప్పకుండా వాళ్ళు ఏం చేయొచ్చు, ద కన్సర్న్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజంకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫిర్యాదును నమోదు చేసుకొని, సో ఎవరైతే ఆ సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డారో వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడేటట్టుగా చేయొచ్చు అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ POSH Act, that is Prevention of Sexual Harassment of Women at Workplace Act of 2013. The law also applies to public and private sector organizations throughout India. గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇది వర్తిస్తుంది, ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో దానికి కూడా ఈ చట్టం అనేటువంటిది వర్తిస్తుంది. దిస్ POSH Act ఏదైతే ఉందో, ఇట్ మ్యాండేట్స్, దేన్ని మ్యాండేట్ చేస్తుంది, ఎంప్లాయర్స్ విత్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్, 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ని కలిగి ఉండేటటువంటి కంపెనీ యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, దే మస్ట్ కన్స్టిట్యూట్ ఎన్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచ్ కెన్ బి అప్రోచ్డ్ బై ద ఉమెన్ ఎంప్లాయీస్ టు ఫైల్ ఎ ఫార్మల్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్. సో ప్రతి 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీకి తప్పకుండా ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఉండాలంట. సో ఉమెన్ ఎంప్లాయీస్ ఒకవేళ ఎనీ ఇన్స్టెన్సెస్లో వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్కి గురైతే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేస్తారు, ఫస్ట్ ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫైల్ చేస్తారు తమ కంప్లైంట్ని. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఆ సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డారో వాళ్ళ మీద ఎంక్వైరీ అనేటటువంటి జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. సో నౌ లెట్ us look at the composition of internal complaints committee. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు తెలుసుకుందామా, వినండి. సో దిస్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్కి హెడ్గా ఎవరు ఉంటారు, తప్పకుండా ఒక మహిళ ఉండాలి. 2 మెంబర్స్ అమాంగ్ ఎస్ ద ఎంప్లాయీస్, అండ్ ఆ నలుగురిలో 2 తప్పకుండా ఎంప్లాయీస్ నుంచి ఉండాలి. 1 member from a third party such as an NGO worker with 5 years experience and familiarity with the challenges of sexual harassment. అండ్ 3వ వ్యక్తి 2 ఎంప్లాయీస్ ఉండాలి. ఇంకొకరు ఎవరు ఉండాలి, తప్పకుండా ఒక NGO వర్కర్ ఉండాలి. NGO వర్కర్కి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలంట. దేనిలో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ కానీ వాళ్ళకి గురవుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్కి కానీ దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అట్లీస్ట్ 1/2 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ షల్ బి ఉమెన్. అంటే నలుగురిలో 2 తప్పకుండా ఉమెన్ ఉండాలి. ఉమెన్ ఉంటేనే వాళ్ళ వాయిసెస్ని వాళ్ళు రేజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు సీరియస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఇంకో ఉమెన్కే తెలుస్తుంది కాబట్టి. ద POSH యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 ఆల్సో రిక్వైర్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు సెటప్ ఎ లోకల్ కంప్లైంట్స్ కమిటీ. సో కంట్రీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే టు రిసీవ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ ఫర్మ్స్ విత్ లెస్ దాన్ 10 ఎంప్లాయీస్. 10 మంది ఎంప్లాయీస్ కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే, తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీస్లో దిస్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉండవు కదా. సో వాళ్ళ నుంచి ఏమైనా కంప్లైంట్స్ తీసుకోవడానికి దిస్ లోకల్ కంప్లైంట్స్ కమిటీస్ అనేవి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తారు. అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్, డొమెస్టిక్ వర్కర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్, సోషల్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి, ముఠా పనికి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్స్కి కానీ వెళ్తారు. సో లేకపోతే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు, అంటే పాచి పనులు చేసే పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. హోమ్ బేస్డ్ వర్కర్స్, సోషల్ వర్కర్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి కంప్లైంట్ చేయడానికి లోకల్ కంప్లైంట్స్ కమిటీస్ ప్రతి జిల్లాలో కూడా ఉండాలని చెప్తున్నారు. The district officer must designate 1 nodal officer in every block or taluka and tehsil in the rural and tribal area and ward or municipality in the urban area to receive complaints and forward the same to the committee within 7 days. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ప్రతి తాలూకాకి, ప్రతి బ్లాక్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. రూరల్ ఆర్ ట్రైబల్ ఏరియాస్లో అయితే, వెరాజ్ అర్బన్ ఏరియాస్లో అయితే ప్రతి వార్డ్కి లేదా ప్రతి మున్సిపాలిటీకి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి. ఆ నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, దోస్ నోడల్ ఆఫీసర్స్ రిసీవ్ దోస్ కంప్లైంట్స్ అండ్ ఆ కంప్లైంట్స్ని ఎవరికంటే పంపించడం అనేది జరుగుతుంది, లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. సో కంప్లైంట్ వచ్చినటువంటి 7 రోజుల్లో తప్పకుండా లోకల్ కంప్లైంట్స్ కమిటీకి ఆ కంప్లైంట్, ఆ ఫిర్యాదుని తప్పకుండా వాళ్ళు చేర్చాలన్నమాట. ఈ రకమైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది.
మరి బాగానే ఉంది కదా సార్ చట్టము, ఇంత చక్కనైనటువంటి ప్రొవిజన్స్ పెట్టారు, మరి ఎందుకు ఈ పర్టికులర్ యాక్ట్ ఫెయిల్ అవుతుందని చెప్పి ఆర్టికల్లో మనకు చెప్తున్నారు సార్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ అండ్ కన్సర్న్స్ అండ్ హర్డిల్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాష్ యాక్ట్? తెలుసుకుందామా, వినండి. సుప్రీంకోర్టు రైజ్ చేసినటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐసీసీస్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సుప్రీంకోర్టు సైటెడ్ న్యూస్ పేపర్ రిపోర్ట్, ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ చూపించి ఏమంది అంటే, 16 out of the 30 national sports federations in the country had not established an ICC till date. స్పోర్ట్స్ ఫెడరేషన్స్లో ఏవైతే ఉంటాయో 30 స్పోర్ట్స్ ఫెడరేషన్లో 16 స్పోర్ట్స్ ఫెడరేషన్స్లో ఐసీసీ అనేది లేదంట. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ పాష్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ గవర్న్స్ బోత్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కంపెనీస్. గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఎవరు ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురవ్వకూడదు, ప్రైవేట్ ఆఫీసెస్లో కూడా ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురవ్వకూడదు. సో ఇది మనకి స్పోర్ట్స్ ఏమీ ఎక్సెప్షన్ ఏం కాదు, స్పోర్ట్స్లో కూడా ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురవ్వకూడదు, అవునా కదా? సో కానీ స్పోర్ట్స్ అథారిటీస్, స్పోర్ట్స్ ఫెడరేషన్స్లో, దేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెడరేషన్స్ వాళ్ళు ఈ ఐసీసీని మెయింటైన్ చేస్తున్నారా? చేయట్లేదని చెప్తున్నారు. ద కోర్ట్ ఆల్సో నోటెడ్ అన్ ఇంప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐసీసీస్ ఇన్ కేస్ వేర్ దే వర్ ఎస్టాబ్లిష్డ్. ఐసీసీస్ ఒక 14 గంటలు వాటిలో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ అది ఇంప్రాపర్గా ఉండడం అనేది జరిగింది. అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు అనమాట. సచ్ ఐసీసీస్ హ్యాడ్ అన్ ఇన్అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ సరిగ్గా లేరు, ల్యాక్ మ్యాండేటరీ ఎక్స్టర్నల్ మెంబర్ ఎన్జిఓ నుంచి ఒక వ్యక్తి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్నామా, సో వాళ్ళు కూడా లేరు. సో ఆల్సో దేర్ హ్యావ్ బిన్ కన్సర్న్స్ దట్ ద లా డజంట్ అడ్రస్ ద అకౌంటబిలిటీ ఆస్పెక్ట్ యాజ్ ఇట్ డస్ నాట్ మెన్షన్. అండ్ దాంతోపాటు మరి అక్కడ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారని ఇదేంటి? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక రిజల్యూషన్తో ముందుకు వచ్చారు. ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఒక కంపెనీలో ఒక వ్యక్తి నుంచి సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతుందని చెప్పి షీ కంప్లైంట్ ఇట్ టు ఐసీసీ. సో ఐసీసీ ఏం చేసింది, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి వార్నింగ్ అనేది ఇచ్చింది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మళ్ళీ ఈవిడికి సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేస్తే ఇప్పుడు ఎవరు అకౌంటబుల్, ఎవరు జవాబుదారీ, మళ్ళీ రెండోసారి కూడా ఈవిడ ఎదుర్కొంటే అనేటటువంటిది కూడా ఇంక్లూడ్ చేయలేదు. హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ వర్క్ ప్లేసెస్ కంప్లై విత్ ద లా? వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఈ చట్టాన్ని పాటిస్తున్నాయా లేదని చూసుకునే అథారిటీ ఏముంది అంటే, ఒక కంపెనీలో దిస్ ఇంటర్నల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఈ కమిటీస్ ఏర్పరిచారా లేదా అని చూసుకునే అథారిటీ ఎవరు? హూ మస్ట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద ప్రొవిజన్స్ ఆర్ నాట్ ఫాలోడ్? ప్రొవిజన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకునే అథారిటీ ఏంటి అనేటటువంటిది కూడా దీనిలో మెన్షన్ చేయలేదు ఈ యాక్ట్లో. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఆల్సో పాయింటెడ్ అవుట్ దట్ ద లా ఈజ్ లార్జ్లీ ఇన్యాక్సెసిబుల్ టు ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో, అంటే కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేటటువంటి వాళ్ళు, డొమెస్టిక్ వర్క్స్ పాచ్ పనులు చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే పానీపూరి బండ్లు కానీ రైతు బజార్లో కానీ పనిచేసేటటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇలాంటి ఒక చట్టం ఉంది. ఒకవేళ ఎవరైనా నా మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడితే నేను పలానా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి అవేర్నెస్ ఉంది? లేదు. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అట్ వర్క్ ప్లేసెస్ ఆర్ లార్జ్లీ అండర్ రిపోర్టెడ్. ఇప్పటికీ వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది గురవుతున్న మహిళలు దే యాక్చువల్లీ టెన్ టు సఫర్ ద పెయిన్ ఇన్ సైలెన్స్. అందుకే మనకి ఇండియాలో అన్హ్యాపీ మ్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి, డివోర్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అన్హ్యాపీ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ఉమెన్ ఒక సఫరింగ్కి అలవాటు పడతారు, ఇది నా బాధ్యత ఏమో, ఇది నా పనేమో అని చెప్పి ఏం చేస్తారు, నేను ఇలాగే ఉండాలేమో, నేను తగ్గే ఉండాలేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా జీవితం గడిపేస్తూ ఉంటారు. అన్నింటిని ఓర్చుకొని పంటి బీవి కింద ఓర్చుకొని జీవితం గడిపేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? బట్ కానీ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ అనేటటువంటిది ఉందా? ఉండదు. అండ్ దాంతోపాటు పరువు పోతుందేమో, నా మీద ఒక వ్యక్తి ఇలా చేశాడు అని చెప్తే అనేటటువంటి విషయం మీద కూడా వాళ్ళు రిపోర్ట్ చేయరనమాట, కంప్లైంట్ ఎవరు. అండ్ దాంతోపాటు ఉద్యోగం పోతుందేమో, నేను పలానా వ్యక్తి, ఇప్పుడు పలానా బాస్ సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడు అనుకోండి, నేను ఒకవేళ కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం పోద్దేమో, నా ఉద్యోగం తీసేస్తారేమో, లేకపోతే నాకు హైక్ అనేటటువంటిది ఇవ్వరేమో, ఇలాంటి ఒక అప్రహెన్షన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ద యాక్ట్ వాజ్ ఫార్ములేటెడ్ విత్ వ్యూ దట్ కంప్లైంట్స్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్లీ హ్యాండిల్డ్ విత్ ఇన్ ద వర్క్ ప్లేసెస్ సో దట్ ఉమెన్ డిడ్ నాట్ హ్యావ్ టు గో త్రూ ద డాంటింగ్ క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్. సో యాక్ట్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది? కంప్లైంట్స్ అనేటటువంటివి ఒక పర్టికులర్ కంపెనీలో ఒక అమ్మాయి ఒక సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడితే దానికి సొల్యూషన్ అదే కంపెనీలో వచ్చేసింది అనుకోండి. సో పీపుల్ టెన్ టు రిపోర్ట్ దోస్ కేసెస్. అదే నువ్వు కోర్టులకు వెళ్ళాలంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఉమెన్ రిపోర్ట్ చేయరు ఇలాంటి కేసులు. సో నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలా, రేపు పొద్దున నాకు పెళ్ళి అవుతుందా లేదా అనే ఆలోచనలు ఉంటాయి, అనేటటువంటి అప్రహెన్షన్స్, ఆందోళనలు అనేటటువంటి ఉంటాయి. అందుకే కదా ఈ చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఏ వర్క్ ప్లేస్లో అయితే, ఏ
కంపెనీలో అయితే ఆవిడ సెక్షువల్ హెరాస్మెంట్కి గురైందో ఆ కంపెనీలోనే ఆవిడకి న్యాయం జరిగింది అనుకోండి, సొల్యూషన్ వచ్చింది అనుకోండి, దిస్ నెవర్ ఎండింగ్ క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్లో ఆవిడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆవిడ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. అవునా కదా? రైట్, అందుకు తీసుకొచ్చారు. However, the inefficient functioning and the lack of clarity with respect to the conduct of such inquiries have made it difficult for women. కానీ ఈ చట్టం తీసుకొచ్చే సుఖం ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే, నిజంగా వర్క్ ప్లేసెస్లోనే వాళ్ళకి న్యాయం జరగనప్పుడు ఈ చట్టం ఎందుకు తీసుకురావడం అనే విధంగా సుప్రీంకోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించడం అనేది జరిగింది ప్రభుత్వాలని. ఫర్దర్ మోర్ పాసిబుల్ రిపర్కషన్స్ హ్యావ్ ఆల్సో ఫోర్స్డ్ ఉమెన్ నాట్ టు ఫైల్ కంప్లైంట్. చెప్పాను కదా, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, నా ఉద్యోగం పోద్దేమో, నాకు హైక్ అనేటటువంటిది ఇవ్వరేమో, లేకపోతే నాకు అందరూ నన్ను వేరేలా చూస్తారేమో అనేటటువంటి ఆలోచనలతో కూడా ఉమెన్ వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్కి గురైనా వాళ్ళు ఏం చేస్తారు, ది టెన్ టు సఫర్ ద పెయిన్, బేర్ ద పెయిన్ ఇన్ సైలెన్స్. రైట్, సో ఓపిక్గా వాళ్ళు భరిస్తారే తప్ప కంప్లైంట్ అనేటటువంటి చేస్తారు ఆ మహిళలు చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ గ్యాప్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాష్ యాక్ట్. మరి వే ఫార్వర్డ్ ఏంటమ్మా, దీన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు? ద అపెక్స్ కోర్ట్, దట్ ఈస్ సుప్రీం కోర్ట్, హ్యాస్ డైరెక్టెడ్ బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి. సో ఏం చెప్పింది, ఏం డైరెక్షన్స్ పాస్ చేసింది? ఎగ్జామైన్ వెదర్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎట్సెట్రా హ్యావ్ సెటప్ ఐసీసీస్, ఎల్సీసీస్ అండ్ ఇంటర్నల్ కమిటీస్ యాజ్ పర్ ద యాక్ట్. సో గవర్నమెంట్ ఆఫీసుల్లో నిజంగా ఈ ఐసీసీస్ ఏవైతే ఉంటాయో, ఎల్సీసీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఏర్పాటు అయ్యలేదో చూడండి. అండ్ డిపార్ట్మెంట్ సచివాలయాల్లోని కానీ, లేకపోతే కలెక్టరేట్లో కానీ, లేకపోతే అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ మినిస్ట్రీస్లో కూడా ఇవి ఏర్పాటు అయ్యాయో లేదో చూడండి. ఎందుకంటే అక్కడ కూడా ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అడిషనల్లీ ఇంకేం చెప్పారు అంటే, దీస్ బాడీస్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్ టు పబ్లిష్ ద డీటెయిల్స్ ఆఫ్ దర్ రెస్పెక్టివ్ కమిటీస్ ఆన్ దేర్ వెబ్సైట్స్. సో దీస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో ఈ కమిటీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ కమిటీస్ అండ్ లోకల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డీటెయిల్స్ అనేటటువంటివి ఇవ్వాలి. సో ఎవరికి ప్రాబ్లం వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటి అని చెప్పి ట్రైనింగ్ టైంలో కూడా ఎంప్లాయీస్, ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజెప్పాలనే విధంగా సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు, డైరెక్షన్స్ అనేటటువంటివి, గైడ్లైన్స్ అనేటటువంటివి పాస్ చేసిందనమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మీ అందరికీ దిస్ పర్టిక్యులర్ పాష్ యాక్ట్, దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఆఫ్ 2013 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ యాక్ట్ అనేటటువంటిది పాస్ అయ్యి 10 ఏళ్ళు కావస్తున్నా ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఎందుకు గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా ఎఫెక్టివ్గా ఎందుకు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మెయిన్స్లో మీరు స్కోర్ చేయాలి అంటే ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత హోలిస్టిక్గా, ఇంత మల్టీ డైమెన్షనల్గా మీరు ఆర్టికల్స్ చదువుకోవాలి, అనలైజ్ చేయాలన్నమాట. అందుకే ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. యూ విల్ బీ ఏబుల్ టు అనలైజ్ the Hindu paper on your own within 3 to 4 months for sure. 3-4 నెలలు నన్ను ఫాలో అవ్వండి. 3-4 నెలల తర్వాత మీకే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మీ బాడీ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది, సాయిరామ్ సార్ ఈ ఆర్టికల్ చూస్తే ఎలా అనలైజ్ చేసేవాళ్ళు, సో నేను ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పి మీకు అర్థమైపోతుంది అనమాట. అర్థమైందా? సో చక్కగా ప్రతిరోజు ఒక దీనిలాగా, ఒక వ్రతంలాగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియోస్, మన ప్రిపరేషన్కి ఉపయోగపడేటటువంటి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. What are the gaps in the AEPS transaction model? AEPS stands for Aadhaar Enabled Payment System అని చెప్పి మనం చెప్తాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ దట్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఓకేనా? ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ మోడల్ అంటే ఏంటో అర్థం కావాలి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. తర్వాత మీకు దీనిలో ఉన్నటువంటి గ్యాప్స్ అండ్ ఇష్యూస్ ఏంటో మీకు తెలుస్తాయి. మరి మొదటగా మనం ఏం అర్థం చేసుకుందాం, అసలు ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ మోడల్ ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. యాక్చువల్లీ చాలామంది సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ మోడల్లో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ గ్యాప్స్ని, లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని
ఒక దీనిగా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని దోచుకుంటున్నారంట. సో సైబర్ క్రిమినల్స్ ఆర్ యాక్చువల్లీ టార్గెటింగ్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మోడల్ అనే విధంగా చెప్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. దెర్ విల్ ఆల్వేస్ బి బూన్స్ అండ్ బేన్స్ విత్ ఎ పర్టికులర్ సిస్టమ్. ఏ న్యూలీ అడాప్టెడ్ సిస్టమ్ అయినా దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అనేటటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అనేటటువంటిది వచ్చింది. ఇంటర్నెట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హెల్త్ కేర్ సెక్టార్లో కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ అన్నింట్లోనే అడ్వాంటేజెస్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. బట్ ఇంటర్నెట్ వల్ల అట్ ద సేమ్ టైం చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అంతేనా? పీపుల్ యొక్క మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. పీపుల్ యొక్క సోషల్ రిలేషన్స్ మీద కూడా ఇంటర్నెట్ చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ఇంటర్నెట్ అండ్ దిస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇదంతా, రైట్? అవునా కాదా? రైట్. సో దేంతో అయినా బూన్స్ అండ్ బెయిన్స్ అనేటటువంటివి ఉంటాయి, అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే సో ప్రజలకు మంచి చేస్తుంది, ఈజీ యాక్సెసిబుల్, ప్రజలు ఈజీగా డిపాజిట్లు కానీ విత్డ్రాల్స్ కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ చేసుకోవచ్చు అని చెప్పి ఈ సిస్టమ్ని, ట్రాన్సాక్షన్ మోడల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొస్తే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది సైబర్ క్రిమినల్స్. ముఖ్యంగా దీనిలో ఉన్న లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది సైబర్ క్రిమినల్స్. ఈ కాంటెక్స్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ఉంటే మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. వినండి నాన్న. ఫస్ట్ అప్, వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ మోడల్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం. సో ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, దేశంలోని చాలా ప్రాంతాల్లో దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ స్కామ్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. సో సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిలికాన్ థంబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఏం చేస్తున్నారు, ఆధార్ లింక్ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెప్లికేట్ చేస్తున్నారు, అంటే డూప్లికేట్స్ అనేటటువంటి తయారు చేస్తున్నారు. ఈ సిలికాన్ థంబ్ ప్రింట్స్ తయారు చేసి యూజర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు అనేటటువంటివి తీసుకుంటున్నారు, దోచుకుంటున్నారంట. అందుకే ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మరి ఈ పర్టికులర్ టాపిక్ అర్థం కావాలంటే మీకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే అర్థం కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కదా. సో బేసిక్స్ అర్థం చేసుకుందాం, వినండి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్యాంక్ లెడ్ మోడల్. అంటే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చినటువంటి ఒక సిస్టమ్ విచ్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అట్ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ఆఫ్ ఎనీ బ్యాంక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్. ఆధార్ అథెంటికేషన్ ద్వారా, అంటే నీ ఆధార్ నెంబరు అండ్ దాంతోపాటు నీ ఫింగర్ ప్రింట్ అనేటటువంటిది నువ్వు ఇవ్వడం ద్వారా ఏ బ్యాంక్ నుంచైనా నువ్వు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అనమాట, వాటిని ఉపయోగించుకోవచ్చు. అంటే డిపాజిట్లు చేయొచ్చు, లేకపోతే నువ్వు విత్డ్రాల్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు అనమాట. దేన్ని ఉపయోగించి? నీ ఆధార్ అథెంటికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి. సో దిస్ AEPS, that is the Aadhaar enabled payment system, it allows an individual to withdraw money in their bank account from anywhere in the country. దేశంలో ఎక్కడి నుంచైనా నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు నువ్వు విత్డ్రా చేయొచ్చు యూజింగ్ ఎ లోకల్ బిజినెస్ కరస్పాండెంట్. సో ప్రతి ప్రాంతంలో కూడా ఒక బిజినెస్ కరస్పాండెంట్ ఉంటారు. ఆ బిజినెస్ కరస్పాండెంట్ ఈ యాక్ట్స్ యాజ్ ఇన్ఫార్మల్ బ్యాంక్ ఏజెంట్. ఇన్ఫార్మల్ బ్యాంక్ ఏజెంట్గా ఆయన పనిచేయడం అనేది జరుగుతుంది. అతని దగ్గర ఒక బయోమెట్రిక్ పాయింట్ ఆఫ్ సేల్ POS మిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మైక్రో ATM అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కార్డ్ స్వైపింగ్ మిషన్స్ ఉంటాయా, అలా ఉంటుందన్నమాట అతని దగ్గర. సో అతను ఏం చేస్తాడు, నీ ఆధార్ నెంబర్ అడుగుతాడు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, నీ యొక్క ఫింగర్ ప్రింట్ వేయమంటాడు, ఫింగర్ ప్రింట్ను వేస్తావు. వేసిన వెంటనే ఏం జరుగుతుంది, నీ బ్యాంక్ అకౌంట్ నీకు ఎంత కావాలంత అంత డబ్బులు ఆయన నీ చేతికి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. నీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసి ఆయన నీ చేతికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలన్నా, డిపాజిట్ చేయాలన్నా వాళ్ళ సొంత ఊర్లో ఉండేటటువంటి బ్యాంక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఒక హెక్టిక్ ప్రాసెస్ అనేది అవుతుందని చెప్పి సో మంచి ఆలోచనతో బ్యాంకులు అండ్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ దీంతో ముందుకు సిస్టమ్తో ముందుకు వచ్చినప్పటికీ దీన్ని సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిలో లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి చాలా స్కామ్లకు పాల్పడుతున్నారనే విధంగా మనకు న్యూస్లో చెప్తున్నారు. According to National Payments Corporation of India, that is NPCI, the AEPS model helps transfer the funds using only the bank name, Aadhaar number and fingerprint captured during Aadhaar enrollment. సో ఏముంటే సరిపోతుంది, నీ బ్యాంక్ నేమ్ చెప్పాలి, నీ ఆధార్ నెంబర్ చెప్పాలి, అండ్ నీ యొక్క ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో, ఫింగర్ ప్రింట్ ఏదైతే నువ్వు ఆధార్ ఎన్రోల్మెంట్ అప్పుడు ఇచ్చావో ఆ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా నువ్వేం చేయొచ్చు, ఎటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ అయినా వాడుకోవచ్చు. ఫండ్స్ ట్రాన్స్ఫర్ కానీ, ఫండ్స్ విత్డ్రాల్ కానీ, ఫండ్స్ డిపాజిట్ కానీ ఏదైనా చేయొచ్చు. Thus the AEPS model negates the need of OTPs. సో ఓటీపీస్ యొక్క అవసరమే ఉండదు. మొబైల్ నెంబర్కి ఓటీపీ రాదు. బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పక్కర్లా, అండ్ అదర్ ఫినాన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవేమీ అవసరం లేదు. కేవలం ఆధార్ నెంబర్, నీ ఫింగర్ ప్రింట్ అండ్ బ్యాంక్ నేమ్ ఉంటే సరిపోతుంది. నువ్వు ఏ టైంలో ఎలా అయినా
ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. వేరియస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఏఈపీఎస్ అపార్ట్ ఫ్రమ్ క్యాష్ విత్డ్రాల్ ఇంక్లూడ్ క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ తీయచ్చు, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది చేయొచ్చు, అండ్ దాంతోపాటు భీమ్ ఆధార్ పే అనేటటువంటిది చేయొచ్చు, అంటే ఆధార్ ద్వారా పేమెంట్స్ అనేటువంటి చేయొచ్చు, ఆధార్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా నువ్వు చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇవన్నీ సర్వీసెస్ని దిస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఆఫర్ చేస్తుంది. ఎందుకు మరి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు? టు ఎంపవర్ ఇండివిజువల్స్ టు యూజ్ దేర్ ఆధార్ యాజ్ అన్ ఐడెంటిటీ టు యాక్సెస్ దేర్ బ్యాంక్ అకౌంట్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని యాక్సెస్ చేయడానికి అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెస్ చేయడానికి, ఈజీగా ఆధార్ ద్వారా ఇవన్నీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సిస్టమ్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఫర్దరింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఫినాన్షియల్ సర్వీసెస్లోకి అందరినీ తీసుకురావడానికి, అందరినీ ఇంక్లూడ్ చేయడానికి, అంటే దిస్ ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వర్కర్స్ కానీ, లేకపోతే దిస్ పర్టికులర్ మైగ్రెంట్ వర్కర్స్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బ్యాంక్ డిపాజిట్ చేయడానికి, విత్డ్రా చేయడానికి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానివల్ల చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్స్ యొక్క చాలా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, బెనిఫిషరీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి వాటికి దూరం అవుతున్నారు. సో అందుకోసమని చెప్పి ఏం చేద్దాం అనుకున్నారు? వీళ్ళందరినీ ఫినాన్షియల్ సెక్టార్లో, ఫినాన్షియల్ సిస్టంలో ఇంక్లూడ్ చేయాలి అంటే సో వాళ్ళకి సీమ్లెస్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ పర్టికులర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇన్ లైన్ విత్ ఆర్బీఐస్ గోల్ ఆఫ్ ఎలక్ట్రానిఫికేషన్ ఆఫ్ రిటైల్ పేమెంట్స్ అన్ని ఎలక్ట్రానిఫై చేద్దామని చెప్పి అనుకుంటారు. డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది. ఆర్బీఐ యొక్క ఆలోచనకి దగ్గరగా దీన్ని తీసుకొచ్చారు. టు ఫెసిలిటేట్ ఇంటర్ ఆపరబిలిటీ అక్రాస్ బ్యాంక్స్ ఇన్ సేఫ్ అండ్ సెక్యూర్ మేనర్. సో నీ పర్టికులర్ బ్యాంక్ ఏదైనా కావచ్చు, కానీ ఎక్కడి నుంచైనా నువ్వు ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎంజాయ్ చేయాలి. సో బ్యాంక్స్ మధ్య ఇంటర్ ఆపరబిలిటీ ఏదైతే ఉంటుందో, ఆపరేటబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలి, దాన్ని గ్యారంటీ చేసే విధంగా ఈ పర్టికులర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. యాక్టివేషన్ ఆర్ ఎనేబులింగ్ ఏఈపీఎస్. ఎలా యాక్టివేట్ చేయొచ్చు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఉదయ్, అండ్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా have not clearly mentioned whether AEPS is enabled by default. సో ఆటోమేటిక్గా ఏఈపీఎస్ ఎనేబుల్ ఉంటుందా? నీకు జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోతుందా అనేటటువంటి విషయం మీద ఏమీ ఒక మార్గనిర్దేశకాలు ఇవ్వలేదు, ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, క్లియర్గా మెన్షన్ చేయలేదు. అకార్డింగ్ టు క్యాష్లెస్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇట్స్ అ వెబ్సైట్ మేనేజ్డ్ అండ్ ఆపరేట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏఈపీఎస్ సర్వీస్ డజంట్ రిక్వైర్ ఎనీ యాక్టివేషన్. ఏఈపీఎస్ సర్వీస్కి ఎటువంటి యాక్టివేషన్ అవసరం లేదు. అండ్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ దట్ ద యూజర్స్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ బి లింక్ విత్ దేర్ ఆధార్ నెంబర్. సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్తో లింక్ అయితే సరిపోతుంది. ఎవరైనా ఏఈపీఎస్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. అర్థమైందా? క్యాష్లెస్ ఇండియా వాళ్ళు. ఇట్ ఇస్ అన్ యాక్చువల్లీ ఎ వెబ్సైట్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఉదయ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఇండివిజువల్స్ హూ విష్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్ ఆర్ సబ్సిడీ అండర్ స్కీమ్స్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ ద ఆధార్ యాక్ట్ మస్ట్ మ్యాండేటరీలీ సబ్మిట్ దేర్ ఆధార్ నెంబర్ టు ద బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్. సో వాళ్ళు ఆధార్ ద్వారా వాళ్ళు ఏమైనా స్కీమ్స్ కానీ ఏదైనా బెనిఫిట్స్, సబ్సిడీస్ పొందాలి అంటే తప్పకుండా బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ దగ్గర వాళ్ళు తప్పకుండా ఆధార్ నెంబర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి అనే విధంగా మనకి సో ఉదయ్, దట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారన్నమాట. మరి ఏఈపీఎస్ మోడల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి తెలుసుకుందాం. స్కామర్స్ అండ్ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? కస్టమర్స్ యొక్క బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఆధార్తో లింక్ అయినటువంటి ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని దొంగలించి ఏం చేస్తున్నారు? ఈ పీఓఎస్ డిజర్వేజెస్ ద్వారా డబ్బు అనేటటువంటి తీసుకుంటున్నారు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆధార్ డేటా బ్రీచెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ మల్టిపుల్ టైమ్స్. ఆధార్ డేటా ఏదైతే ఉంటుందో అది బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది అని గతంలో చాలా వార్తలు వచ్చినాయి. బట్ ఉదయ్ డినైడ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ డేటా. మేమైతే డేటా ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదు, ఆధార్ డేటా బయటకు వెళ్ళట్లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఇట్ హాస్ హెల్డ్ దట్ ద ఆధార్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ బయోమెట్రిక్ డేటా ఈజ్ ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్. సో బయోమెట్రిక్ డేటా లాంటి ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్, సేఫ్గా ఉన్నాయి, ఎవరు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి సో గవర్నమెంట్ చెప్తుంది. బట్ గవర్నమెంట్ యొక్క డేటాబేస్ నుంచి కాకుండా ఈ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అదర్ సోర్సెస్కి లీక్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎలాగా? సచ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటో కాపీస్, సాఫ్ట్ కాపీస్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మామూలుగా జిరాక్స్లు తీసుకుంటారు, ఆధార్ జిరాక్స్లు గట్రా తీస్తారు. తీసేటప్పుడు అతను ఒక కాపీ ఉంచుకుంటున్నాడో లేదో జిరాక్స్ షాప్ వాడు మనకు తెలుస్తుందా? తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది ఆధార్ డేటాని. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఆల్సో మేడ్ ద యూజ్ ఆఫ్ సిలికాన్ టు ట్రిక్ డివైజెస్ ఇంటూ ఇనిషియేటింగ్ ట్రాన్సాక్షన్స్. సో సిలికాన్తో ఈ ఫింగర్ ప్రింట్ ఇదేదైతే ఉంటుందో దాన్ని తయారు చేసి ఏం చేస్తున్నారు? సో డబ్బు అనేటటువంటి దోచుకుంటున్నారు. కరెక్ట్ బిజినెస్ కరస్పాండెంట్స్ హ్యావ్ ఆల్సో మ్యానిపులేటెడ్ యూజర్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏఈపీఎస్ ఫ్రాడ్స్. సో బిజినెస్ కరస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూజర్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఆధార్ డేటా ఏదైతే ఉందో దాన్ని
దోచుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, కరప్ట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఏఈపీఎస్లో ఉండేటటువంటి సిస్టంలో ఉండేటటువంటి టోటల్ లూప్ హోల్స్ని ఈ సైబర్ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించి ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని దోచుకుంటున్నారనే విధంగా చెప్తున్నారనమాట. మరి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు? సో ఉదయ్ హ్యాస్ ప్రపోజ్డ్ అన్ అమెండ్మెంట్ టు ద ఆధార్ రెగ్యులేషన్స్ 2016. దీనికి సవరణ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది గవర్నమెంట్, విచ్ మ్యాండేట్స్ ఎంటిటీస్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ టు నాట్ టు షేర్ డీటెయిల్స్ అన్లెస్ ద ఆధార్ నెంబర్స్ హ్యావ్ బీన్ రిడాక్టెడ్ ఆర్ బ్లాక్డ్ అవుట్ త్రూ అప్రోప్రియేట్ మీన్స్. ఆధార్ నెంబర్స్ని ఎవరైతే ఏ సంస్థలు అయితే వ్యక్తుల దగ్గర నుంచి ఆధార్ డీటెయిల్స్ తీసుకుంటాయో, సచివాలయం వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే మనకి బ్యాంకుల వాళ్ళు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు ఎప్పటికీ ఈ డీటెయిల్స్ అనేటటువంటి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అంటిల్ ఆర్ అన్లెస్ ఆ ఇండివిజువల్స్ యొక్క ఆధార్ నెంబర్ బ్లాక్ అయిపోతే కానీ, అది ఇంకా వాడుకలో లేకపోతేనే అవి చేయొచ్చు, కానీ లేక మామూలు టైంలో అది వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు అని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. The Uday has come up with a two-factor authentication mechanism developed with the help of machine learning based security system. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్స్తో పాటు ఫింగర్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మేము తీసుకుంటాము. సో దట్ ద లైవ్నెస్ ఆఫ్ ఎ ఫింగర్ ప్రింట్ సరిగ్గా అప్పుడు పెడుతున్నారా లేదా, ఆ వ్యక్తి వచ్చి పెడుతున్నాడా లేదా, సో నిజంగా జరుగుతుందా లేకపోతే స్కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని వాడుతున్నారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి. Further, the users must ensure that they log their Aadhaar information by visiting the Uday website or using the mobile app. సో ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఉపయోగించి వాళ్ళ ఆధార్ ఇన్ఫర్మేషన్ లాక్ చేసుకోమని చెప్పి సో గవర్నమెంట్ చెప్తుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రపోజల్స్ మేడ్ బై ఉదయ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వే ఫార్వర్డ్. సో మొత్తానికి మీరు ఏం అర్థం చేసుకున్నారు? దిస్ పర్టికులర్ ఏఈపిఎస్ మోడల్ ఏదైతే ఉంటుందో, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మోడల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో లూప్ హోల్స్ ఏంటో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ లూప్ హోల్స్ని టార్గెట్ చేస్తూ సైబర్ నేరస్తులు ఎవరైతే ఉంటారో, సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగా ప్రజల డబ్బులు దోచుకుంటున్నారో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు వే ఫార్వర్డ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని ప్రపోజల్స్ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి నన్ను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ కోర్ట్ రీకాల్ దట్ ఇంపాక్ట్స్ ద రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అగైన్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఆథర్డ్ బై ప్రతిశ్రుతి దాస్. షీ ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా అట్ ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ. సో అక్కడ ఆవిడ క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్ సిఆర్పిసి గురించి టీచ్ చేస్తారు. సో ఆవిడ ఈ పర్టికులర్ ఆర్టికల్తో ముందుకు రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను గత 2 రోజులుగా మీకు చెప్తున్నాను. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, రైట్ టు డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉంటుందో, రైట్ టు డిఫాల్ట్ బెయిల్ని స్టాట్యూటరీ రైట్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో బెయిల్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం? ఇట్స్ ఎ కండిషనల్ రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్కి అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, ఆరోపణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఒక తప్పు చేశాడని చెప్పి ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఒక కండిషన్ పెట్టి విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏ కండిషన్? సో ఎప్పుడు కోర్టులు హాజరు కమ్మంటే అప్పుడు కోర్టు ముందు హాజరు అవ్వాలి అనే కండిషన్ అనేటువంటిది పెట్టి ఏం చేస్తారు? రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బెయిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ బెయిల్ ఏంటి అంటే డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్గా ఒక వ్యక్తికి సంక్రమించేటటువంటి బెయిల్ ఎప్పుడు సంక్రమిస్తుందంట ఈ డిఫాల్ట్ బెయిల్ ఆర్ స్టాట్యూటరీ బెయిల్ అంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ పర్సన్ మీద ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుపుతుంటారో దీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ టైం అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ని దాటిపోతే, ఒక రెస్ట్రిక్టెడ్ టైం పీరియడ్ని దాటిపోతే ఆ వ్యక్తికి ఒక రైట్ లాగా, ఒక హక్కులాగా లభించేటటువంటి బెయిల్ని డిఫాల్ట్ బెయిల్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. అవునా? సో ఈ డిఫాల్ట్ బెయిల్కి సంబంధించినటువంటి ఈ కేసు రీసెంట్గా సుప్రీంకోర్టులో నడవడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని లాస్ట్ క్లాసెస్లో మీకు డీటెయిల్డ్గా చెప్పాను. అవునా కదా? హిందూ అనాలిసిస్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి గత 2-3 రోజులుగా చెప్తున్నాను. మరి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో చాలా మెయిన్స్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటటువంటివి చెప్పారు, డిఫరెంట్ ఇన్సైట్స్ అనేటువంటి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వినండి నాన్న. So the Supreme Court of India has recalled its decision on the Ritu Chabaria versus Union of India case. గత నెల సుప్రీంకోర్టు
డిఫాల్ట్ బెయిల్ మీద తను ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, వెర్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ద లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ డిఫాల్ట్ బెయిల్ బెయిల్కి సంబంధించినటువంటి పెండింగ్ కేసెస్ని మీకు తచ్చినట్టుగా మీరు చేయండి, మేము ఇచ్చినటువంటి ప్రీవియస్ జడ్జిమెంట్ మీరు ఏం ఫాలో అవ్వక్కర్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ఏం చేసింది, సో ముందు గత నెల ఇచ్చినటువంటి తన తీర్పుని తనే వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది విత్ ద అట్మోస్ట్ ప్రెజర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ ద గవర్నమెంట్. రైట్. సో దీని గురించి మనం అర్థం చేసుకుందాం, ఏం చెప్తున్నారు ఏంటి అని చూడండి. ఆన్ 1st May 2023 2023 మే 1వ తారీఖున సుప్రీం కోర్ట్ రీకాల్డ్ ఇట్స్ వెర్డిక్ట్ ఆర్ డెసిషన్ ఆన్ ద రితు జబారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఇట్ వాజ్ ఇన్సిస్టెడ్ బై ఆ వెర్డిక్ట్ వెనక్కి తీసుకుంది. ఆ వెర్డిక్ట్ ఏంటో నేను చెప్తాను. ఇట్ వాజ్ ఇన్సిస్టెడ్ బై ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ తరపున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, దట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వర్ ఫేసింగ్ డిఫికల్టీస్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, ముందు గతంలో ఇచ్చినటువంటి డెసిషన్ వల్ల, వెర్డిక్ట్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ ఈడీ కానీ, లేకపోతే సిట్ కానీ, లేకపోతే సిబిఐ వాళ్ళు కానీ, వీళ్ళందరూ నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ వాదనలు పెట్టిందనమాట, వాదనలు తీసుకొచ్చింది. ఈ దృష్ట్యా సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి వెర్డిక్ట్ వెనక్కి తీసుకుందనమాట. ఆన్ 12th May 2023 సుప్రీంకోర్టు ఇష్యూడ్ అన్ ఇంటరిమ్ ఆర్డర్ క్లారిఫైయింగ్ దట్ కోర్ట్స్ కుడ్ గ్రాంట్ డిఫాల్ట్ బెయిల్ ఇండిపెండెంట్ ఆఫ్ వితౌట్ రిలయింగ్ ఆన్ ద రితు చబారియా జడ్జిమెంట్. సో నేను ముందు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకోకుండా ఇండిపెండెంట్గా మీరు కేస్ బై కేస్ డిపెండింగ్ ఆన్ ద కేసు మీరు డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేయొచ్చు, లేకపోతే డిఫాల్ట్ బెయిల్ తిరస్కరించవచ్చు. లోవర్ కోర్ట్స్కి ఈ విధంగా డైరెక్షన్స్ అనేవి పాస్ చేసింది. ఇట్ ఆర్గ్యూడ్ దట్ ద కోర్ట్ డెసిషన్స్ టు సస్పెండ్ ద రైట్స్ ఆఫ్ డిఫెండెంట్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ మైట్ రిజల్ట్ ఇన్ ఫర్దర్ ఎరోజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. మరి రైట్ టు డిఫాల్ట్ బెయిల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ డిఫెండెంట్స్. ఎందుకంటే అతను కన్విక్ట్ అవ్వాలా, అతను నేరం అనేటటువంటిది ఇంకా నిరూపణ అవ్వాలా, అతని మీద ఇన్వెస్టిగేషన్ మాత్రమే నడుస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా ఎక్కువ కాలం, అంటే ఒక 5 నెలలు 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు జరుపుతూ ఉంటే సో ఆ వ్యక్తికి సరైన న్యాయం ఉంటుందా, ఉండదు. అతని మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. సో అతని ఇన్వెస్టిగేషన్లోనే ఉంటే అతను ఎప్పుడు సంపాదిస్తాడు, అతని ఫ్యామిలీని ఎలా చూసుకోవడం అనేటువంటి జరగదు, అవునా కాదా? అండ్ దాంతోపాటు అతను కన్విక్ట్ అయితే అతని మీద ఎలాంటి శిక్షణ వేయొచ్చు. అతని నేరం రుజువు అవ్వక ముందే నువ్వు అలాంటి శిక్ష పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో డిఫెండెంట్స్కి కూడా రైట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఆ రైట్స్ అనేటటువంటి ఎరోడ్ అవుతాయి అని చెప్పి, సో ఒకవేళ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడం వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇట్ విల్ ఆల్సో బి అగైన్స్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దానికి ఇది ఎగనెస్ట్గా ఉండడం అనేటటువంటి జరిగింది. రైట్. దిస్ పర్టికులర్ రీకాల్ టు ద ఓల్డ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది అర్థమైంది. సో ఇందుకే రైట్ టు డిఫాల్ట్ బెయిల్ అంటున్నారు కదా సార్, మీరు లాస్ట్ క్లాస్లో చెప్పారన్నారు, మరొకసారి నాకు చెప్పండి ఏంటిది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as స్టాట్యూటరీ బెయిల్. చట్టబద్ధత అనేటటువంటిది ఉంటుంది, చట్టబద్ధమైనటువంటి హక్కు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as డిఫాల్ట్ బెయిల్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ అవైలబుల్ టు ద అక్యూజ్డ్ ఇన్ ఇన్స్టెన్సెస్ when the investigation agency cannot complete its investigation within the time limit. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ, సిబిఐ కానీ, సిట్ వాళ్ళు కానీ, సో ఒక వ్యక్తి మీద ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది నిర్దిష్టమైనటువంటి సమయంలో పూర్తి చేయలేకపోతే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 60 days 90 days అలా పూర్తి చేయలేకపోతే అప్పుడు ఆ వ్యక్తికి తప్పకుండా బెయిల్ రావడం అనేది డిఫాల్ట్గా బెయిల్ అనేటటువంటిది వస్తుంది. దాన్ని డిఫాల్ట్ బెయిల్ అని చెప్పి అంటారనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రతి ఒక్కరికి రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకి డిఫాల్ట్, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ టైం పీరియడ్ దాటిపోతే డిఫాల్ట్ బెయిల్ లభించాలని చెప్పి సుప్రీంకోర్టు అని చెప్పి తీర్పిచ్చింది. ఎప్పుడు తీర్పిచ్చింది? రితు చబారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గత నెల. మరి ఈ మన గవర్నమెంట్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏమన్నాయి, అలా చేస్తే కుదరదు, కొన్ని కేసులు ఏవైతే ఉంటాయి ప్రొలాంగ్డ్ ఇన్వెస్టిగేషన్కి దారి తీయడం అనేది జరుగుతుంది, కాస్త ఎక్కువ టైం మాకు కావాలి కదా, మీరు అలా డిఫాల్ట్ బెయిల్ ఇస్తే ఆ వ్యక్తి మా పరిధి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది, సో అది వెనక్కి తీసుకోండి అని చెప్తే సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడం అనేది జరిగిందనమాట. అకార్డింగ్ టు సెక్షన్ 167 clause 2 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ద మాక్సిమం టైమ్ అవైలబుల్ టు ఇన్వెస్టిగేటర్స్ is 60 or 90 days. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నేరం అనేది జరిగిన తర్వాత ఎవరైతే ఆ నేరమానికి ఆరోపణ ఎదుర్కొంటున్నారో, అంటే ఆ నేరం చేసినట్టు ప్రూవ్ అవ్వాలా, కాకపోతే తప్పు చేసి ఉండొచ్చు అని అనుమానితులు ఎవరైతే ఉంటారో అతని మీద 60 నుంచి 90 రోజులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. 60 నుంచి 90 రోజుల లోపల ఆ వ్యక్తి మీద మోపబడినటువంటి నేరం ఏదైతే ఉందో, క్రైమ్ ఏదైతే ఉందో అది నిరూపణ కాకపోతే, అది ప్రూవ్ చేయలేకపోతే ఆ వ్యక్తికి తప్పకుండా ఏమొస్తుంది, డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా డిఫాల్ట్ బెయిల్ రావాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ ఏం చేయడం అనేటటువంటివి జరుగుతున్నాయి, ఇవన్నీ కొత్తగా ఫ్రెష్ ఛార్జ్ షీట్లు అనేటటువంటిది నమోదు చేయడం కానీ, లేకపోతే
మళ్ళీ కొత్త సెక్షన్స్ మీద మళ్ళీ వాళ్ళని అక్యూజ్డ్గా మార్చడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టు అవాయిడ్ దిస్ డిఫాల్ట్ బెయిల్ ఆస్పెక్ట్. అర్థమైందా? సో అది కరెక్ట్ కాదనే విధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గత నెల రితు చబారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. బట్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు, గొడవ పెట్టారు సుప్రీంకోర్టు దగ్గర. మీరు మా ఇన్వెస్టిగేషన్లో అడ్డుపడుతున్నారు, సరైన ఇన్వెస్టిగేషన్ జరగకుండా చేస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు చెప్పడంతో సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుందనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏం చెప్పానని. So if the investigation is not completed within its time period, within the time period investigation complete avvakapothe, the accused can apply for a default bail under the first provision of section 172 clause 2 of the CRPC. సో ఆ వ్యక్తి తప్పకుండా డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేయొచ్చు అండ్ కోర్టులు తప్పకుండా డిఫాల్ట్ బెయిల్ అంటే ఇవ్వాలి 100%. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇట్ ఈస్ ఫెయిల్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ద టైం పీరియడ్ కాబట్టి. దిస్ ప్రొవిజన్ ఈస్ డిజిగ్నేటెడ్ టు ప్రివెంట్ లాంగ్ టర్మ్ డిటెన్షన్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో అతనికి కన్విక్టెడ్ అయితే అతన్ని డిటైన్ చేయొచ్చు, నేరం రుజువు అయితే. బట్ కానీ అతను అక్యూజ్డ్ మాత్రమే, ఆరోపణ మాత్రమే ఉంది, అతను ప్రూవ్ చేయబడాల అతను ఆ నేరం చేశాడని చెప్పి. సో నేరం చేయకుండా అతను ఎక్కువ కాలం, నువ్వు నేరం చేశాడో లేదో తెలియకుండా అతను ఎక్కువ కాలం జైల్లో పట్టి ఎంతవరకు కరెక్ట్? దట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆర్టికల్ 21 ఏం చేస్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని పీపుల్కి, ఇండివిజువల్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పర్సనల్ లిబర్టీని, రైట్ టు లైఫ్ని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వైలేట్ చేయడం అనేది జరుగుతుంది, ఆ వ్యక్తి నుంచి లాక్కోవడం అనేటువంటి జరుగుతుంది కదా. సో అందుకే విత్ ఇన్ టైం పీరియడ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఏం చేయాలి, డిఫాల్ట్ బెయిల్ అనేటువంటిది ఇవ్వాలి. In multiple instances, the court has reiterated that it is an indefeasible right that flows from Article 21 of the Constitution. నేను చెప్పాను కదా, it is an indefeasible, it is indeniable. నువ్వు వద్దు కాదు అనలేనటువంటి హక్కు. నాకు హక్కు ఉంది, నాకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏమి హామీ పడుతుంది ఇక్కడ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని హామీ పడుతుంది. జీవించేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛని కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అవునా? రైట్. సో ఇన్ ద అజ్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2018 కేసు ఏదైతే ఉందో దానిలో కోర్టు ఏం చెప్పింది, అన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బై అన్ అనాథరైజ్డ్ ఆఫీసర్ కుడ్ నాట్ బార్ ద అక్యూజ్డ్ ఫ్రమ్ అవైలింగ్ ఆఫ్ దిస్ రైట్. సో ఒక అనాథరైజ్డ్ ఆఫీసరు అంటే వాళ్ళకి ఆథరైజేషన్ లేకపోయినా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని, సో ఆ వ్యక్తికి ఈ రైట్ అనేటటువంటి తప్పకుండా మేము అడ్డుకోలేము, ఆ వ్యక్తికి తప్పకుండా దిస్ పర్టికులర్ డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాం, ఇవ్వకుండా మేము ఆపలేము అని చెప్పింది. సిమిలర్లీ ఇన్ ఎస్ కాశీ వర్సెస్ స్టేట్ that is 2020 కేసులో it was ruled that the pandemic could not be used as the reason for the additional detention of the accused. సో అప్పుడు ఏం జరిగింది, COVID-19 పాండమిక్ వల్ల ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, సో అందుకే మాకు ఎక్స్ట్రా టైం కావాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అడిగితే పాండమిక్ని రీజన్గా చెప్పి నువ్వు ఆ వ్యక్తిని ఇంకాస్త ఇన్వెస్టిగేషన్లో హాజరు కమ్మని, సో ఇంకాస్త డిటైన్ చేయకూడదు, అతన్ని బందీగా ఉంచకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ అప్హోల్డర్ ఆఫ్ పీపుల్స్ రైట్స్ కాబట్టి కోర్టులు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో. ఓకేనా? Now let us look at the historical background of this particular default bail. In the earlier version of CRPC, accused persons could be detained for a maximum of 15 days. సో ఎర్లియర్ వెర్షన్లో ఎలా ఉండేది, ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నారో, ఒక హత్య జరిగింది అనుకోండి అమ్మా, హత్య పలానా వాళ్ళు చేసుంటారు అని చెప్పి ఆరోపణ ఒకరి మీద మోపబడింది అనుకోండి, అనుమానం ఉందనుకోండి, ఏం చేస్తే అతను 15 రోజుల పాటే అతను డిటైన్ చేయాలి, అతన్ని బందీగా ఉంచాలి. తర్వాత అతన్ని ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే అతను బయటకు పంపేయాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ ఎర్లియస్ట్ వెర్షన్లో ఉండేది. బట్ ద లా కమిషన్ ఇట్స్ 41st రిపోర్ట్ రికమెండెడ్ దట్ డిఫాల్ట్ బెయిల్ డ్యూ టు ద అబ్యూస్ ఆఫ్ ప్రొవిజన్ బై ద పోలీస్ దట్ ఎక్స్టెండెడ్ ద కస్టడీ ఆఫ్ ద అక్యూజ్డ్. ఒక పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్యూజ్ చేస్తే అప్పుడు కూడా అతను డిఫాల్ట్ బెయిల్కి సో ఇది చేయొచ్చు, డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అనే విధంగా లా కమిషన్ చెప్పడం అనేది జరిగింది. In 1978, CRPC was amended to add statutory bail and ensure that the accused is not detained for extended period. సో 1978లో సిఆర్పిసిని అమెండ్ చేయడం అనేటువంటి జరిగింది. అమెండ్ చేసి ఏం చెప్పారు, సో దిస్ పర్టికులర్ పర్సన్, అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్టెండెడ్ పీరియడ్స్ అంటే 180 days 360 days అంతకాలం అతను డిటైన్ చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ స్టిల్ దీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, కొత్త ఛార్జ్ షీట్స్ నమోదు చేసి వీటన్నిటి ద్వారా వీటిని ఇది చేస్తున్నాయి. 60 days ఉంచాలి, కొన్ని కేసుల్లో 90 days మాత్రమే ఉంచాలి. బట్ ఏం చేస్తున్నారు, 180 days డిటైన్ చేస్తున్నారు. కొంతమంది అయితే 365 days కూడా డిటైన్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ కూడా దిస్ రైట్ డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో దాని నుంచి రైట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఇవ్వకుండా డిఫరెంట్ యాక్ట్స్లో ప్రొవిజన్స్ యాడ్ చేసినాయి. పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పి అంటాం, దీనిలో కూడా ప్రొవిజన్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ పీరియడ్ అప్ టు 180 days కొనసాగాలని చెప్పి, లేకపోతే దిస్ పర్టికులర్ ఉవాపా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దీనిలో కూడా, దాంతోపాటు నార్కోటిక్స్
డ్రగ్స్ అండ్ సైకోపాటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ పీరియడ్ని ప్రోలాంగ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పీపుల్ యొక్క హక్కులు అనేటటువంటి క్వశ్చన్ మార్క్లో పడడం అనేది జరుగుతుంది. అక్యూజ్డ్ పర్సన్స్ అండ్ డిఫెండెంట్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వైలేషన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అవునా కాదా? వెరీ ఇంపార్టెంట్. మరి వాట్ ఆర్ ద అసోసియేటెడ్ కన్సర్న్స్? ఈ ప్రాబ్లం ఏంటి, ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు డెసిషన్కి అసోసియేట్ అయినటువంటి ప్రాబ్లం ఏంటి? The investigating authorities bypass the default bail provisions by filing incomplete or supplementary charge sheets within the 60 or 90 days period. సో అతను ఇన్వెస్టిగేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అనగానే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్, ఒక కొత్త ఆరోపణలతో ఏం చేస్తున్నారు, కొత్త ఛార్జ్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైల్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకొక 90 days లేదా ఇంకొక 60 days టైం దొరుకుతుంది అనమాట ఆ వ్యక్తిని డిటైన్ చేయడానికి. సో ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇన్ రితు చదారియా కేస్ సుప్రీం కోర్ట్ డీలెజిటిమైజ్డ్ ద ఇన్కంప్లీట్ ఛార్జ్ షీట్స్ ఫ్రమ్ అప్లయింగ్ ఫర్ డిఫాల్ట్ బెయిల్. సుప్రీంకోర్టు ఏం చేసింది, రితు చబారియా కేసు లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు దాన్ని లెజిటిమైజ్ చేయాలి, సుప్రీంకోర్టు తప్పని చెప్పింది. సో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్కంప్లీట్ ఛార్జ్ షీట్స్ నమోదు చేయడం ద్వారా ఇన్వెస్టిగేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవడం అది తప్పు, అది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మోర్ ఓవర్ ద కేస్ డిడ్ నాట్ లే డౌన్ ఎనీ అడిషనల్ హర్డల్స్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అండ్ కోర్టు దీని గురించి మాట్లాడింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా హర్డల్స్ ఏమైనా ఎదుర్కొంటున్నారు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఇష్యూస్ ఎదుర్కొంటున్నారా అక్యూజ్డ్ పీపుల్ అని చెప్పి ఏమైనా ఇది చేసిందా, ఆలోచన చేసిందా అంటే చేయలేదు. The court's order to recall judgment has not only raised concerns but also deferred decisions on default bail for accused persons across the country. Across the country, different high courts, different decisions, and Supreme Court ఇప్పుడు different decision. సో గత నెల ఒక డెసిషన్, ఆ డెసిషన్ని వెనక్కి తీసుకుంటూ ఆ డెసిషన్ మీరు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి లోవర్ కోర్ట్స్కి మార్గనిర్దేశకాలు గైడ్లైన్స్ పాస్ చేయడం, ఇదంతా ఒక సెట్ ఆఫ్ అంబిగ్విటీకి, అన్సర్టైనిటీకి కారణం అవుతుంది అరౌండ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫాల్ట్ బెయిల్. ఓకేనా? సో పాలసీ మేకర్స్ అండ్ దాంతోపాటు లా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అండ్ జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ డిఫెండెంట్స్, టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ పీపుల్. మళ్ళీ చెప్తున్నాను, కన్విక్ట్ అయితే నేరం రుజువు అయితే అతను డిటైన్ చేయొచ్చమ్మా, బట్ కానీ నేరం రుజువు అవ్వట్లా, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు ఎంతకాలం అని చెప్పి అతను డిటైన్ చేస్తారు, ఎంతకాలం ఇది చేయడం అనేది జరుగుతుంది. మీకు రిమాండ్కి తరలించడం అంటారు తెలుసు కదా, నేరం రుజువు అవ్వకపోయినా ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కోసం చెప్పి రిమాండ్కి తరలిస్తారు. బయటకు వస్తే సాక్ష్యాలు ఏవైతే ఉంటాయి వాటిని మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళు అని చెప్పి, రైట్? అది ఎంతవరకు కరెక్ట్, అంతంత కాలం వాళ్ళని ఉంచేయడం అనేది కరెక్టేనా, బిహైండ్ ద బార్స్ అనేది ఆలోచించుకోవాలి. ఓకేనా? రైట్. సో మీరైతే ఎలాంటి వే ఫార్వర్డ్ సజెస్ట్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. సో మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ నేను చెప్తున్నాను. సో చక్కగా అటెన్షన్ పేజెస్ వినండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ యాజ్ వెల్. ఆర్టికల్స్ యొక్క నెంబర్ని కూడా నేను పెంచుతాను. సో చక్కగా ఫాలో అవ్వండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం అన్నానా. బాయ్ అమ్మా.